వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫేస్ ఆఫ్స్ మనం చూడబోతున్నాం. బికాస్ గుజరాత్ టైటన్స్‌కి కెప్టెన్సీ చేసినటువంటి హార్దిక్ పాండ్యా ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడు. అండ్ గుజరాత్ టైటన్స్‌తోనే ఈ ఐపీఎల్‌ని మొదలుపెట్టబోతున్నారు. హై ఆన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉండబోతోంది ఈ సినిమా? నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది మ్యాచెస్. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే జీటీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సైడ్స్. వాళ్ళ కెప్టెన్ అంత బాగా చేస్తే ఇమ్మీడియేట్‌గా అతను తీసేసుకోవాలా ఏంటి? ముంబై ఇండియన్స్ అలా లాగేసుకున్నారు. వచ్చిన 2 సీజన్స్‌లోనే నెక్స్ట్ లెవెల్. ఒకసారి విన్నర్స్, ఒకసారి రన్నర్స్ అంటే హార్దిక్ పాండ్యా రికార్డ్ ఎలా ఉందో మనకు తెలుసు. అండ్ ఇంకో విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యాని తీసుకోవటానికి, కెప్టెన్‌గా తీసుకోవటానికి రీజన్ కూడా ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఫ్యూచర్. రోహిత్ శర్మ ఈస్ 38 ఐ థింక్ సో 37, 38 కరెక్ట్. ఉన్నాడు. హార్దిక్ పాండ్యా అనదర్ 5 ఇయర్స్ ముంబై ఇండియన్స్‌కి ఆల్రెడీ ఐ థింక్ 4, 5 సీజన్స్ ఆడాడు. 5-6 సీజన్స్ ఆడాడు. అండర్ రోహిత్ శర్మ ఆడాడు. సో పర్లేదు, రోహిత్ శర్మ అండర్ ఆడాడు కాబట్టి కొంచెం కాంట్రవర్సీస్, డిస్కషన్స్ ఇవన్నీ జరిగాయి. ఎందుకు రోహిత్‌ని డ్రాప్ చేశారు ఇట్లాంటివన్నీ. సో లెట్స్ సీ. బట్ స్టిల్ నేనైతే మాత్రం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. తన ఫార్మర్ టీమ్‌మేట్స్ అగైన్స్ట్ ఆడబోతున్నాడు హార్దిక్ పాండ్యా. అండ్ కెప్టెన్సీ లేని రోహిత్ శర్మ ఎలా ఆడతాడు? ఇది పెద్ద సవాల్.